బ్రైడల్ శారీ కుచ్చు డిజైన్స్ మీ శారీస్కి మీరే వేసుకోవాలనుకుంటున్నారా, లేదంటే బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే వీడియో కంపల్సరీగా చూడాల్సిందే, ఎందుకంటే పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను కాబట్టి ఎవరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. లేదు మీకు ఇంట్రెస్ట్ లేదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కుచ్చు మేకింగ్ వీడియోస్ తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఇప్పటి నుంచి మన ఛానల్లో కుచ్చు మేకింగ్ వీడియోస్ కూడా వస్తున్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేసే డిజైన్కి వచ్చేసి క్రోషా నీడిల్ అయితే అవసరం పడుతుంది. నేను 8 నెంబర్ అయితే తీసుకున్నాను. మీరు కొత్తగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా 8 నెంబర్తోనే ప్రాక్టీస్ చేయండి, తొందరగా నేర్చుకుంటారు. ఇప్పుడు 8 నెంబర్ నీడిల్తోనే నేనైతే ఫాస్ట్గా వేయగలుగుతాను, ఎందుకంటే మొన కొంచెం పెద్దగా ఉంటుంది కదా. ఈ సైజ్ బీడ్స్ అయితే కనుక 8 నెంబర్కి పర్ఫెక్ట్గా ఎక్కుతాయి. ఇంతకంటే చిన్న బీడ్స్ అయితే కనుక నీడిల్ నెంబర్ చేంజ్ అవుతుంది, అది ఒక్కటి గమనించుకోండి. ఇప్పుడైతే చూడండి 6 వరుసలో దారం అయితే తీసుకొని ఒకసారి 6 వరుసలని ఒకసారి ముడేసుకోవాలి మనము విడిపోకుండా. ఆ తర్వాత ఒకసారి కింద నుంచి పైకి తీసిన తర్వాత దారం ఇలా ముడేసుకోవాలన్నమాట. ఒక్కసారి ఇలా అల్లుకుంటే అది లాక్ పడిపోతుంది. అటు ఇటు అయినా కూడా 6 వరుసలు కూడా బయటకైతే వచ్చేస్తాయిలేండి. ఇలా వచ్చిన తర్వాత ఎడమ చేతిలో ఉన్న దారము చూపుడు వేలు టైట్గా చుట్టుకోయిన తర్వాత ఇలా స్ట్రైట్గా పెట్టుకోయిన తర్వాత ఇప్పుడు పక్కనే ఇంకొకసారి కూడా ముడ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా పైకి తీసిన తర్వాత ఇప్పుడు ఇంకొకసారి కూడా ఆ రెండింటికి అయితే ముడ అనేది వేసుకుంటే ఇప్పుడు లాక్ పడిపోతుంది, అసలు విడిపోదు అన్నమాట. ఇప్పుడు 1 2 సార్లు అల్లిన తర్వాత ఇప్పుడు నీడిల్ పైన దారం చుట్టుకొని ఇంచ్ గ్యాప్ వదులుకోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అల్లుకోవాలన్నమాట. ఇలా ఇంచ్ గ్యాప్ వదిలి పక్కనే ఇలా ముడేసుకోవాలి. అర్థమవుతుందా? పక్కనే ఇలా ముడేసుకొని ఇప్పుడు 3 లైన్లు వచ్చినాయి కదా నీడిల్ పైన, ఇప్పుడు రెండింటికే ముడేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో రెండింటికి ముడేసుకొని ఇప్పుడు కొద్దిగా లాగిన తర్వాత నీడిల్ అనేది బయటికి తీసి ఇప్పుడు మనం ముందుగా చూపించిన బీడ్స్ అయితే ఎక్కించుకుంటున్నాను. చూడండి ఇలా ఎక్కించుకోయిన తర్వాత ఇప్పుడు 6 పోగుల్లోకి ఇలా వదిలితే ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట. పెద్ద సైజు బీడ్స్ కాబట్టి తొందరగా ఎక్కుతాయి. ఆ తర్వాత ఇప్పుడు ఒకసారి ముడేసుకోవాలి, ఒకసారి అల్లుకోవాలి, మళ్ళీ ఇంకొకసారి కూడా అల్లుకోవాలి. అన్నీ కరెక్ట్గా వచ్చేటట్లు లాక్కోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కూడా అల్లుకుంటే సరిపోతుంది. 2 సార్లు అల్లిన తర్వాత ఇప్పుడు నీడిల్ పైన దారం చుట్టుకొని ఇప్పుడు మనం 2 సార్లు అల్లుకున్నాం కదా, ఆ గ్యాప్నలే ఇలా ఆ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ మధ్యలో నుంచి నీడిల్ తీసి పైన దారం ఒకసారి తీస్తే కనుక మనకు 3 వరుసలు అనేది వస్తుంది. ఇప్పుడు 2 వరుసలకైతే ముడేసుకోవాలి. మళ్ళీ 2 వరుసలకు ఇలా ముడేసుకుంటే కనుక సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ నీడిల్ పైన దారం చుట్టుకొని టైట్గా పట్టుకోండి, చూపుడు వేలు లెఫ్ట్ హ్యాండ్ది. ఆ తర్వాత అదే ప్లేస్నాగే తీసి మళ్ళీ 2 సార్లు 3 సార్లు ఇలా ముడేసుకుంటే కనుక మనం వేయాల్సిన డిజైన్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఆర్చ్కి వచ్చేసి 6 వరుసలు అయితే రావాలి. మనం బీడ్ ఎక్కించిన వరుస వదిలిపెట్టి ఆ తర్వాత కౌంట్ చేస్తే మనకి 6 వరుసలు అనేది రావాలి. అప్పుడే పర్ఫెక్ట్ ఆర్చ్ అనేది వస్తుంది మనం వేసే డిజైన్కి. కొద్దిగా ఇలా లాగుతూ వేస్తే కనుక షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కడ సింక్ కాదు. ఇక్కడ చిన్నగా పెద్దగా అయితే కనుక తీసుకోకండి, లెవెల్గానే తీస్తే కనుక ఆర్చ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, అదొక్కటి గమనించుకోండి. ఇలా 6 వరుసలు అల్లుకోయిన తర్వాత బీడ్ వదిలి 6 వరుసలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆర్చ్ ఒకసారి చూసుకొని ఎక్కడి వరకు వస్తుందో ఆర్చ్ అక్కడికే టైట్గా కాకుండా కొద్దిగా లూజ్గానే ముడేసుకోండి. శారీకి ముడేసేటప్పుడు స్టార్టింగ్లో కొద్ది లూజ్గా వదులుకోండి, ఎందుకంటే శారీ అనేది మళ్ళీ అంత దగ్గరగా వస్తుంది, షింక్ అయినట్లు అవుతుంది, అదొక్కటి గమనించుకోండి. ఇప్పుడు ఇలా దారం అనేది టైట్గా పట్టుకొని ఇలా ముడేసుకుంటే సరిపోతుంది. 2 సార్లు ఇలా ముడేసుకోవాలి. మళ్ళీ బీడ్ ఎక్కించుకొని 6 వరుసలు అయితే అల్లుకోవాలి. ఆ తర్వాత ఆర్చ్ అనేది రెడీ అయిపోతుంది కదా. ఇప్పుడు చూడండి 2వ ఆర్చ్ కూడా రెడీ అయిపోయింది. ఎక్కడికి వస్తుందో ఆర్చ్ చూసుకొని అక్కడే ముడేసుకోవాలి, అదొక్కటి బాగా గమనించుకోండి. టైట్గా ఆర్చ్ అనేది లాగకూడదు, మరీ అంత లూజ్గా కూడా వేసుకోకూడదు.
ఎందుకంటే లుక్ బాగా కనపడదు అనమాట మనం వేసిన డిజైన్, అదొక్కటి గమనించుకోండి. ఇప్పుడు ఇలా ముడేసుకుంటే సరిపోతుంది. శారీకి అంతా స్టార్టింగ్ 1 లైన్ అయితే ఇలానే వేసుకోవాలి. ఇప్పుడు చూడండి 4 ఆర్చులు అయితే వేసి చూపిస్తున్నాను. ఇలా పర్ఫెక్ట్గా రావాలి, ఒకే షేప్లో ఉండాలి, లుక్ వైజ్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు నేను సగం శారీకి అయితే నేను ముందుగా దారం చుట్టుకొని సరిపోయింది. ఇప్పుడు కొద్దిగా తక్కువ వచ్చిన తర్వాత మనం దారం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎలా ముడేసుకోవాలో చూపిస్తా చూడండి. మనం ఇప్పుడు దారం 6 వరుసలు తీసుకున్న తర్వాత ఇలా 2 సమానంగా పెట్టిన తర్వాత ఇప్పుడు ఇలా లాక్ ముడేసుకుంటే కనుక సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారాన్ని అయితే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆర్చ్ అల్లుకున్నప్పుడు ముడేసింది అయితే కనుక ఆర్చ్ మధ్యలోకి అయితే పోతుందిలేండి, ఎక్కడ కనపడదు బయటికి. ఒక్కసారి క్లారిటీగా చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఆర్చ్ అనేది అల్లుతా చూడండి, ఎక్కడ బయటకు అనేది కనపడదు, కిందికి వెళ్ళిపోతుంది. ఒక ఆర్చ్ అల్లిన తర్వాత ఇప్పుడు మనం ముడేసింది అయితే దగ్గరికి వచ్చింది చూడండి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ముడేసిన దానిపైన నుంచి ఇప్పుడైతే ముడేసుకోవాలి చూడండి. ఇప్పుడు బాగా గమనించండి, అది ఆర్చ్ కిందకి అయితే వెళ్ళిపోతుంది కాబట్టి మనకి లుక్ వైజ్ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఇలా అల్లుకోయిన తర్వాత మనం లాస్ట్ వరకు అయితే ఇదే ఆర్చే వేసుకోవాలి. లాస్ట్ వరకు కొంగుకంతా ఇదే ఆర్చ్ అయితే వేసేయాలి. ఇప్పుడు పూర్తిగా వేసిన తర్వాత డిజైన్ ఎలా కనబడుతుందో ఒక్కసారి చూడండి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది, సింపుల్ డిజైన్గా ఉంది. ఇక్కడికే స్టాప్ చేసి కూడా మీరు శారీ అనేది కట్టుకోవచ్చు, సూపర్ ఉంటుంది. కుచ్చు కూడా కట్టే అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి శారీని తిప్పేయాలన్నమాట. తిప్పేసిన తర్వాత దారం ఎక్కడ కట్ చేసే పని లేదు, ఇలా రివర్స్ చేసి ఇప్పుడు నీడిల్ నుంచి దారం తీసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూపుడు వేలు టైట్గా చుట్టుకొని ఇప్పుడు లాస్ట్ నుంచి 3 వరుసలు అల్లుకోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళీ ఆర్చ్లో నుంచి గ్యాప్ ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి అల్లుకోవాలన్నమాట. సూది మీద ఏం దారం చుట్టుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గానే అల్లుకోవాలి. ఇలా అన్ని ఆర్చులకి అల్లుకోవాలి చూడండి. 1 2 అలా కనబడుతుంది కదా, చెప్పడం కంటే చూస్తేనే క్లారిటీగా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి. ఇలా ఆర్చ్ మొత్తం అల్లుకోవాలి. ఫస్ట్ ఆర్చ్కి ఒక్కటే ఇలా జాయింట్ అల్లుకోవాలి. ఆ తర్వాత కూడా చెప్తా చూడండి. ఇప్పుడైతే బీడు పక్కన ఇలా అల్లుకోయిన తర్వాత స్టాప్ చేసేసి ఇప్పుడు మనం 5 వరుసలు అయితే అల్లుకోవాలి. ఈ ఆర్చ్లు పర్ఫెక్ట్గా ఉండాలా, షేప్ అనేది డిఫరెంట్ లేకుండా ఉండాలంటే కనుక మనం అల్లేటప్పుడు కౌంట్స్ అనేది కరెక్ట్గా ఉండాలి, అప్పుడే ఆర్చ్ అనే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే చూడండి 1 2 3 4 5 సార్లు ఇలా అల్లుకోయిన తర్వాత ఇప్పుడు బీడ్ పక్కనే వేసుకోవాలి. ఇట్లా 3 సార్లు 5 సార్లు అల్లుకోయిన తర్వాత ఆర్చ్ పక్కన బీడ్ పక్కనే ముడేసుకోవాలి. ఆ తర్వాత 7 సార్లు అయితే మనం అల్లుకోవాల్సి ఉంటుంది. అది కూడా చూపిస్తా చూడండి. ఇలా 5 సార్లు అల్లుకోయిన తర్వాత బీడ్ పక్కనే ఇలా ముడేసుకుంటే అన్నీ సేమ్ ఇలానే ఉండాలి కాబట్టి అంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇట్లా పక్కనే ముడేసుకున్న తర్వాత ఇప్పుడైతే 7 సార్లు అయితే అల్లుకోవాల్సి ఉంటుంది. 7 సార్లు అల్లుకోయిన లైన్లోనే మనకి ఆర్చ్ అనేది వస్తుంది కాబట్టి 3 సార్లు 5 సార్లు అల్లుకోవాలి. ఆ తర్వాత 7 సార్లు, మళ్ళీ 3 సార్లు అల్లిన తర్వాత 7 సార్లు అయితే అల్లుకోవాలి. క్లారిటీగా అర్థమైందే? మళ్ళీ మర్చిపోకుండా 5 సార్లు అల్లేది 7 సార్లు అల్లేది అలా చేయకండి, షేప్ అనేది డిఫరెంట్ వస్తుంది. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 7 సేమ్ అక్కడే బీడ్ పక్కన ఆర్చ్కే వెళ్ళి మళ్ళీ వేరే ఆర్చ్ కూడా కాదు చూడండి. ఇప్పుడు 5 సార్లు అల్లిన తర్వాత ఎలా వేసుకున్నాం అట్లే సేమ్ ఇప్పుడు కూడా పక్కనే వేసుకొని ముడేసుకోవడం అంతే. ఇలా ముడేసుకొని ఇప్పుడు వచ్చేసి మనం 3 సార్లు అల్లుకోవాలి. 3 సార్లు 5 సార్లు అల్లుకోవాలి, అర్థమైందే? ఆ తర్వాత 7 సార్లు అల్లుకోవాలి, తర్వాత 3 సార్లు అల్లుకోవాలి. క్లారిటీగా అర్థమైందే? ఓకే, ఇలా అల్లుకోయిన తర్వాత పక్కనే ముడేసుకోవాలి. కొంచెం అప్పుడే
కొంచెం 2 సార్లు ఎక్కువ అల్లినాం కాబట్టి కొంత షేప్ అనేది డిఫరెంట్ వస్తుంది. ఇక్కడ 3 సార్లు అల్లిన తను పర్ఫెక్ట్గా ఉంచండి. ఇట్లా మొత్తం అయితే ఇలా అల్లుకోవాలి. అప్పుడు అక్కడ కొద్దిగా జిగ్జాగ్ అనేటట్లు కనపడుతుంది చూడండి. 7 సార్లు అల్లిన ఇట్లా అల్లుకోయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి ఇది రిటర్న్ చేసి అల్లినాం కదా. ఇప్పుడు ఇలా అల్లుకోయిన తర్వాత లాస్ట్ కూడా 3 వచ్చేటట్లు అడ్జస్ట్ చేసుకోండి. లేదంటే కనుక అది కూడా కవర్ చేస్తాను. ఇప్పుడు క్లారిటీగా అయితే చూసేసేయండి. 3 ఆర్చ్లు వచ్చేటట్లు అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ రాకపోతే కనుక ఎలా కవర్ చేయాలో కూడా చూపిస్తాను. నాకు కూడా ఇప్పుడు 4 ఆర్చ్లే వచ్చినాయి. నేను ఇలా ముడేసుకున్న తర్వాత ఇప్పుడు శారీ అనేది రివర్స్ చేసుకోవాలి. మన సెకండ్ స్టెప్ అల్లేటప్పుడు కూడా రివర్స్ చేసినాం కదా, ఇప్పుడు కూడా మళ్ళీ రివర్స్ చేసుకోవాలి. ఇలా చేస్తే దారం అనేది కట్ చేసే అవసరం ఏమి ఉండదు. ఇప్పుడు ఇలా రివర్స్ చేసి నీడిల్ అనేది బయటికి తీసిన తర్వాత ఇటు సైడ్ నుంచి నీడిల్ అనేది ఎక్కించుకోవాలి. చూడండి, దారం అనేది ఇలా తీసిన తర్వాత నీడిల్ అనేది ఇలా ఎక్కించుకుంటే కనుక కరెక్ట్గా సరిపోతుంది. 6 పోగులు చిక్కు పడుకోకుండా నీట్గా ఇలా తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ చూపుడు వేలుకి ఇలా చుట్టుకోయిన తర్వాత దారం అంతా టైట్గా. ఇప్పుడు వచ్చేసి నాకు కూడా 4 ఆర్చ్లు అయితే వచ్చినాయి కాబట్టి నేను ఎండింగ్లో లాస్ట్ ఆర్చ్ని అయితే ఇలా కవర్ చేస్తా. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే చూడండి నీడిల్ పైన దారం చుట్టుకోకుండా డైరెక్టే అల్లుతున్నాను. ఆ లైన్ కనబడుతుంది కదా, ఒక ఆర్చ్ వరకు అయితే నేనైతే 5 సార్లు అయితే అల్లుకుంటాను. అది ఎలా అల్లుకుంటానో కూడా చూపిస్తా. చూడండి, ఇలా దారం టైట్గా చుట్టుకున్న తర్వాత రివర్స్ ఉండేది కూడా ఇలా చేసుకున్నాను కదా, దారం ఏం కట్ చేయకోకుండా. ఇప్పుడు వచ్చేసి చూడండి ఇలా డైరెక్ట్ ఇంతకుముందే నేను సెకండ్ స్టెప్ అల్లినాను కదా, ఆ లైన్కి వచ్చేసి ఫస్ట్ ఆర్చ్కి నేను కంప్లీట్గా అయితే 5 సార్లు ఆ లైన్ కింద నుంచి దారం తీసి అయితే ముడేసుకుంటున్నాను. 5 సార్లు ఇలా ముడేసుకుంటే కనుక ఆర్చ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు 3 ఆర్చ్లు అయితే ఉంటాయి కాబట్టి మనం 3 సార్లు 5 సార్లు అల్లుకున్నాం కదా, ఇప్పుడు పర్ఫెక్ట్గా లెక్కకైతే దొరుకుతుంది. అలా కాకుండా అలా చేసినా కూడా ఆర్చ్లు అనేవి డిఫరెంట్ వస్తుంది. అలా గమనించుకోండి. ఒకవేళ ఎక్కువ ఆర్చ్ వచ్చిందంటే కనుక ఇలా కవర్ చేసుకోండి. ఓకే, అర్థమైందే. ఇప్పుడు వచ్చేసి ఆర్చ్ అంతా అలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు 3 ఆర్చ్లే ఉన్నాయి. ఆ తర్వాత 7 లైన్స్ అల్లిన లైన్ కూడా ఉంది కదా, ఇలా దీన్ని అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఎక్కడుంది 7 లైన్స్ ఉండే ఆ లైన్ అయితే చూపిస్తా. చూడండి, ఇక్కడ ఉంది, కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది కదా, అక్కడ ఉంది చూడండి. ఇప్పుడు ప్రాసెస్ ఏం చేయాలో చూపిస్తా. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. థర్డ్ స్టెప్ వచ్చేసి ఇప్పుడు ఈ సెకండ్ ఆర్చ్ తను వచ్చేసి 2 సార్లు అయితే కనుక మనం సెకండ్ స్టెప్కి అల్లుకోవాల్సి ఉంటుంది. ఇంక ప్రతిసారి ఇలానే అల్లుకోవాల్సి ఉంటుంది. 2 సార్లు అల్లుకోయిన తర్వాత 5 సార్లు అయితే అల్లుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ముడేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇలా అల్లుకోయిన తర్వాత ఒక్కోసారి అలా చిక్కు పడుతూ ఉంటుంది, అది కూడా కవర్ చేసుకుంటూ అయితే అల్లుకోవాలి. ఇలా పైకి వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి మనం 5 సార్లు అయితే డైరెక్ట్గా అల్లుకోవాలి. డైరెక్ట్గా అల్లుకొని ఇప్పుడు 1 2 3 4 5 లెక్క కరెక్ట్గా ఉంది కదా. ఇప్పుడు పక్కన ఆర్చ్ బీడ్ ఉంది కదా, బీడ్ పక్కన లైన్ ఈ లైన్కి అయితే వేసుకోవాలి. పక్క దానికే 2 సార్లు ముడేసుకోవాల్సి ఉంటుంది. పక్కనే 2 సార్లు ఉండేదానికే ముడేసుకోవాలి. చూడండి, డైరెక్ట్ అంతే, మళ్ళీ ఆ గ్యాప్లో అట్లేం లేదు, డైరెక్ట్గానే 2 సార్లు అయితే ముడేసుకోవాలి. ఎందుకు ఇంత దూరం డిస్టెన్స్ అంటే మళ్ళీ ఆర్చ్ అల్లిన తర్వాత దగ్గర కనిపిస్తుంది, కుచ్చు కట్టుకోవడానికి లుక్ వైజ్ బాగా కనపడదని ఇలా 3 ఆర్చ్లు తర్వాత ఆర్చ్ వచ్చేటట్లయితే చూస్తున్నాను. చూడండి, ఈ డిజైన్ సూపర్ ఉంటుంది. వేయడానికి కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుందేమో కానీ లుక్ వైజ్ అయితే సూపర్ ఉంటుంది, డిఫరెంట్ డిజైన్. ఇప్పుడు పక్కనే ఇలా ముడేసుకున్న తర్వాత 3 సార్లు అయితే అల్లుకోవాల్సి ఉంటుంది. నీడిల్ పైన దారం ఏం చుట్టుకోకుండా డైరెక్టే 3 సార్లు అయితే అల్లుకోవాలి. ఆర్చ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇటు సైడ్ అటు సైడ్ కూడా 3 సార్లు అల్లుకోవాలి. మధ్యలో ఒక్కటే
2 సార్లు అల్లుకుంటే సరిపోతుంది. నేను ఆర్చ్ పర్ఫెక్ట్గా రావాలని నాకు లాస్ట్లో 4 లైన్లు వచ్చింది కాబట్టి ఆర్చ్లు ఇక్కడైతే జాయింట్ అల్లినాను అంతేగాని మళ్ళీ ఏం అల్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ జాయింట్ అల్లినాను. ఇప్పుడైతే చూడండి 3 సార్లు, మధ్యలో 2 సార్లు, ఇప్పుడు 3 సార్లు. ఇప్పుడు నీడిల్ పైన దారం చుట్టుకొని ఇప్పుడు 7 లైన్స్ అల్లుకున్నాం కదా, ఆర్చ్ వచ్చేసి ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. 7 లైన్స్ అల్లుకున్న దగ్గరే ఆర్చ్ స్టార్ట్ అవుతుంది, అదొక్కటి గమనించుకోండి. ఇప్పుడు నీడిల్ పైన దారం చుట్టుకున్న తర్వాత కింద నుంచి పైకి తీసి ఇప్పుడు నీడిల్ పైన దారం తీస్తే 3 సార్లు వస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తున్నట్లయితే తీసుకోవాలి. ఇలా తీసిన తర్వాత అవి 2 ఒక్కసారి తీసుకొని మళ్ళీ ఇంకొక దారం పైకి వస్తుంది కదా, ఇప్పుడు ఆ రెండింటిని కూడా ముడేసుకుంటే కనుక ఇప్పుడు ఆర్చ్ అనేది రెడీ అవుతుంది. ఇలా ఆర్చ్ అనేది షేప్ కొద్దిగా దారం అనేది లాక్కొని సైజ్ అనేది డిఫరెంట్ వస్తుంది. ఒక్కొక్క లైన్కి కొద్దిగా లాక్కొని వేసుకుంటే కనుక షేప్ అయితే ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, కొద్దిగా ఇలా దారం అనేది లాక్కోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా ఆర్చ్ వచ్చింది. ఇప్పుడు ఎన్ని లైన్లు వేసినానో కూడా చూపిస్తా చూడండి. నేను 14 లైన్లు అయితే వేసినాను అనమాట. 14 లైన్లు వేస్తే ఇంక ప్రతి ఆర్చ్కి కూడా మనం స్టార్టింగ్ ఎన్ని లైన్లు వేసుకున్నాము ఇంకా అల్లే ప్రతి ఆర్చ్కి కూడా 14 లైన్లు అయితే అల్లుకోవాలి. అలా అల్లుకోయిన తర్వాత ఇప్పుడైతే చూడండి పక్కన ఉన్న లైన్కి 3 సార్లు అయితే అల్లుకోవాలన్నమాట. ఓకే, డైరెక్ట్ నీడిల్ పైన ఏం దారం చుట్టుకోకుండా డైరెక్ట్ 3 సార్లు అయితే అల్లుకోవాల్సి ఉంటుంది. ఇలా అల్లుకుంటే కనుక అటు సైడ్ 3 ఇటు సైడ్ 3 అల్లితే ఆర్చ్ అనేది ఫిట్గా కూర్చుంటుంది. ఇలా అటు సైడ్ 3 ఇటు సైడ్ 3 అల్లితే ఆర్చ్ అనేది ఫిట్గా కూర్చుంటుంది. మళ్ళీ మనం నెక్స్ట్ స్టెప్ కూడా అల్లాలి కాబట్టి ఫిట్గా కూర్చుంటేనే ఆర్చ్ బాగుంటుంది. ఇదొక్కటి గమనించుకోండి. ఇప్పుడు మనం మళ్ళీ ఆర్చ్ పైనే మన డిజైన్ అనేది లుక్ వైజ్ ఎలా కనబడుతుందో తెలుస్తుంది కాబట్టి 14 వరుసలు ప్రతి ఆర్చ్కి ఉండేటట్టయితే చూసుకోండి. లేకపోతే ఒకటి చిన్నది పెద్దగా వస్తే లుక్ వైజ్ బాగా కనపడదు కాబట్టి అదొక్కటి గమనించుకోండి. ఇప్పుడు మొత్తం శారీకి అంతకి ఇలా అయితే అల్లుకోవాల్సి ఉంటుంది. మనకి 20 దాకా కూడా వస్తాయి మార్చులు, నేనైతే లెక్క పెట్టలేదులేండి ఎన్ని వస్తాయి అనేది. ఇలా అన్నీ అల్లుకోయిన తర్వాత ఒకసారి డిజైన్ ఎలా ఉందో చూద్దామా. ఇప్పుడు అన్ని ఆర్చ్లు అల్లిన తర్వాత ఇప్పుడైతే ఒకసారి డిజైన్ అయితే ఎలా ఉందో చూద్దాం రండి. ఇప్పుడు దీనిపైనే మనం శారీ కాంబినేషన్ ఇప్పుడు ఆరెంజ్ అల్లినాం కదా, ఇప్పుడు బ్రౌన్ కలర్తోనైతే ఇంకొక ఆర్చ్ అయితే అల్లుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే చూడండి ఒకటే లెవెల్గా ఎంత బాగా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఆరెంజ్ కలర్తో వేసే థ్రెడ్ అయితే ఫినిష్ అయింది కాబట్టి మనం ఎక్కువగా ఎక్కడ కట్ చేయలేదు కదా. ఇప్పుడు కట్ చేస్తే ఏమైనా మనం వేసిన డిజైన్ అంతా లూజ్ అవ్వడం కానీ లేదంటే డిజైన్ అంతా విడిపోవడం కానీ అలా ఏమైనా ఖరాబ్ అవుతుంది అనుకుంటున్నారా? నేను వేసినట్లు 3 వేసి తీస్తే కనుక ఏం కాదు, అసలు విడిపోదన్నమాట. సింపుల్గా ఇలా అల్లుకొని ఒక 2-3 స్టెప్స్ అల్లితే సరిపోతుంది. ఇలా అల్లుకోయిన తర్వాత దారం అనేది పైకి లాగిన తర్వాత ఇప్పుడు సిజర్ తీసుకొని అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి మనం ఎక్స్ట్రా ఉన్న దారాన్ని అయితే బయటకు తీయాలి. అది కూడా చూపిస్తా చూడండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారం అయితే బయటకు తీస్తున్నాను చూడండి, కనిపిస్తుంది కదా. ఇలా తీసి దాన్ని కొద్దిగా టైట్గా ఇలా పైకి లాగితే ముడి అనేది పడిపోతుంది. ఇది అస్సలు విడిపోదండి. దీన్ని మనం ఏం చేయాలంటే కొద్దిగా కట్ చేసుకొని గమ్ అంటించి రివర్స్ సైడ్ ఇలా అంటిస్తే కనుక ఏముండదు. అలా ఉన్నా బాగుంటుంది కానీ చూడడానికి లుక్ వైజ్ బాగుంటుంది కాబట్టి లోపలికైతే గమ్ వేసి అంటిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ ఆర్చ్ ఎలా అల్లుకోవాలో కూడా చూపిస్తే చూడండి. నీడిల్ అయితే మారిపోతుంది అనమాట. అంటే చిన్న సైజ్ పూసలేసి అల్లుతున్నా కాబట్టి నేను నెంబర్ వచ్చేసి 14 నెంబర్ అయితే తీసుకుంటాను. ఈ 2 నీడిల్స్ ఉంటే చాలు, ఈజీగా కుచ్చు డిజైన్స్ అయితే నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను. అది మొన అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి అల్లడానికి కూడా చాలా లేట్ అనేది పడుతుంది. చూడండి 2-3 పూసలు ఈజీగా ఎక్కుతాయి అన్నమాట. అది అందుకోసమే చెప్తున్నాను. నీడిల్ అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. చిన్న సైజ్ బీడ్స్ ఏమైనా తీసుకుంటే ఈ సైజ్ బీడ్స్ తీసుకుంటే కనుక నీడిల్ అనేది మారుతుంది. అది ఎలా అల్లుకోవాలో చూపిస్తాను రండి. ఇప్పుడు
స్టార్టింగ్ అయితే చూపించట్లేదు. స్టార్టింగ్ 2 సార్లు డైరెక్ట్ దారానికి అల్లుకోయిన తర్వాత ఆర్చ్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. ఆర్చ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఫస్ట్ బీడ్ అనేది ఎక్కించుకోయిన తర్వాత ఇలా నీడిల్ పైన దారం చుట్టుకొని ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ ఆర్చ్కే ఇలా అయితే ముడేసుకోవాల్సి ఉంటుంది చూడండి. ఇలా ముడేసుకుంటే 2 వరుసలు బీడ్ కంటే ముందు 2 వరుసలు అయితే ఉన్నాయి, కనిపిస్తాయి కదా. అక్కడ 2 వరుసలు అయితే కనపడతాయి కదా. ఆ 2 వరుసలకైతే మనం ఇప్పుడైతే ముడేసుకుంటున్నాం చూడండి. కొద్దిగా ఈ నీడిల్ 14 నెంబర్ కదా, కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది, తొందరగా జారిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ దారం నుంచి పూస అనేది లోపలికి వేసిన తర్వాత ఆ రెండింటిని కూడా ఇలా ముడేసుకోవాలి. చూస్తేనే బాగా అర్థమవుతుంది కదా చెప్పడం కంటే. ఇప్పుడు వచ్చేసి 3 సార్లు అయితే అల్లుకోవాల్సి ఉంటుంది. 1 2 3. ఈ నీడిల్ పైన దారం ఏం చుట్టుకోకుండా అక్కడ కనిపిస్తున్న బీడ్ పైనే 3 అనేది వేసుకోవాలి చూడండి, కనిపిస్తుందే. ఇలా పైనే తీసుకొని జస్ట్ అలా ముడేసుకుంటే కనుక ఆర్చ్ షేప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయకపోతే ఇలా తీసుకొని జస్ట్ ముడేసుకోవడమే. ఇలా ముడేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగే మనం నెక్స్ట్ బీడ్ కూడా ఎక్కించుకోవాలి. నెక్స్ట్ లైన్ కూడా నెక్స్ట్ బీడ్ అనేది ఎక్కించుకోవాలి. అలా ఎక్కించుకొని అల్లుకుంటే కనుక చూడండి ఆర్చ్ ఎంత బాగా కనపడుతుంది కదా, సూపర్ వచ్చింది. ఇప్పుడు మనకి తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు 14 వరుసలు మనం థర్డ్ స్టెప్లో కనుక కరెక్ట్గా అల్లింటే ఇప్పుడు 14 బీట్స్ అయితే పట్టిస్తాయి అంతే. ఇప్పుడు తెలిసిపోతుంది మనకు ఆర్చ్ చిన్నగా వస్తుందా పెద్దగా వస్తుందా అనేది. ఇప్పుడు ఇలా ఆర్చ్ అంతా అల్లుకోయిన తర్వాత ఇప్పుడు లాస్ట్గా అయితే మనము 2 సార్లు అల్లుకొని కుచ్చు కట్టుకోవడానికి అల్లుకోయిన తర్వాత ఇప్పుడైతే ముడేసుకొని దారం అనేది కట్ చేసుకోవాలి చూడండి. లుక్ వైజ్ అయితే సూపర్ ఉంది. నాకైతే ఈ డిజైన్ చాలా నచ్చింది, అందుకోసమే నేనైతే నా శారీకి అయితే వేసుకుంటున్నాను. డిఫరెంట్గా ఉంది, ఈజీగా కూడా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి నచ్చితే కనుక ఈ డిజైను. ఇప్పుడు చూడండి ఇలా అల్లుకోయిన తర్వాత ముడేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా అయితే శారీ బ్రైడల్ డిజైన్తోనైతే స్టార్టింగే చూపిస్తున్నాను కాబట్టి ఎవరు గాబరపడి ఎవరికైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్లో శారీ కుచ్ మేకింగ్ వీడియోస్ కూడా వస్తాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేర్చుకోండి. ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి డీటెయిల్గా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఇలా అల్లుకొనిన తర్వాత చిన్న మొన ఉంటుంది కాబట్టి తొందరగా సాగదు ఈ పని కూడా. నాకు వీడియో కోసం అయితే ఇంకా అస్సలకే కాదు, వీడియో చూసుకోవాలి అల్లుకోవాలి అంటే ఇంకా తల ప్రాణం తోక్కొచ్చినట్లయితుంది వీడియో తీయడానికి. లాస్ట్ చూపించడానికి రీజన్ కూడా అంతే, జారిపోవడం వల్ల మళ్ళీ పని నిలబడుతుందని నేనైతే లాస్ట్లో చూపిద్దామని నిర్ణయించుకొని ఇలా అయితే చేసినాను. ఇప్పుడు చూడండి ఆర్చ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చినాయి. అన్ని వరుసలు నాకైతే 14 వచ్చినాయి. మీరు కూడా సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఒకవేళ ఈ ఆర్చ్ డిజైన్ కూడా డిఫరెంట్ ఉంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూడండి మనం ముడేసుకుంది అలా ఉంది కదా, దానికి సింపుల్గా లాస్ట్లో ఫైనల్గా గమ్ అంటించుకొని లోపలికి పెట్టేస్తే సరిపోతుంది. వీడియోలో కుచ్చు కట్టడం ఒక్కటి చూపిలే, ఎందుకంటే నెక్స్ట్ శారీకి ఓన్లీ కుచ్చు ఒక్కటే కడుతున్నాను కాబట్టి అక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఉండనా మరి.